వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట మండల కేంద్రంలో ఎల్కారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు ఎల్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధును హతమార్చిన దుండగులు కత్తులు గొడ్డళ్లతో దారుణంగా హతమార్చి ఎల్కారం గ్రామ శివారులో గోనె సంచుల్లో కట్టిపడేసిన హంతకులు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి తరలించారు. మృత్యులు చింతపాటి మధు సంచలనం సృష్టించిన 2 హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిద్దె రాములు కేసులో మధు నిందితుడు ఉన్నాడు. ఈ కేసులో ఇలాగే కోర్టులో ట్రయల్స్ లో ఉండగానే హత్య చేయడం జరిగింది. దీని వెనకాల రాజకీయ కోణం ఉన్నట్టు భార్య అనుమానిస్తుంది. జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ ఖచ్చితంగా జైలు శిక్ష పెద్ద శిక్ష పడేటట్టు చేస్తారు. ఎవరున్నారు వెనక ఎవరున్నారు దాన్ని మనం టెక్నికల్ గా పోలీస్ ఎలా చేయాలో మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక్కరిని కూడా వదిలిపెట్టము. మీరు మిర్యాల చూసారు కదా, 43 మందిని వాళ్ళు ఇవాళ అంతా పీడియాక్ డిఎస్పీ గారు అందరూ సార్ బండి వచ్చి సార్ ఏమని సార్ అంటే మీరు పండుకోమండి అంటే పొద్దున్న మా అన్న ఏమన్నా ఫోన్ చేసిండే అని అంటే ఎవరితో సెల్తో చేస్తున్నారంటే ఎవరు లేరు శ్రీకాంత్ బాబు ఎట్టట్లేరు 2 సార్లు పిలిచింటారు వస్తాడేమో అనుకుని అప్పటింటికి వచ్చారు. రాగానే మా అన్నతో మా అన్న ఫోన్ ఎట్టట్లేదురా అంటే ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సర్కిల్ రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ఎల్కారం విలేజ్లో నివాసం ఉండేటువంటి చింతలపాటి మధు, వీళ్ళ వైఫ్ ప్రీవియస్లీ గ్రామ సర్పంచ్గా పనిచేసినారు. వారు నిన్న ఈవినింగ్ నుంచి మిస్ అయినట్టు మనకు లేట్ 2 o'clockకి టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం కేసు బుక్ చేసినాం. డిఎస్పీ గారు, 3 CIలు, దాదాపుగా ఒక 4-5 SIలు, దాదాపు ఒక 20 మంది పోలీసులు గ్రామస్తుల సహకారంతో మనం ఆయన లాస్ట్ తిరిగినటువంటి ఏరియా, ఆయన వచ్చే టవర్ ఏరియాని మనం సెర్చ్ చేయడం జరిగింది. మనకు 3:30 ప్రాంతంలో మనకు సూర్యాపేట నుంచి జనగాం వెళ్ళే హైవేకి అంటే ఎల్కారం స్టేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు కల్వర్ట్ కింద ఒక గోనె సంచిలో అనుమానాస్పదంగా ఒక మృతదేహం ఉన్నట్టు రావడం, దాన్ని మనం అనుమానించి సో వాళ్ళ బంధువులకి ఇమ్మీడియట్లీ నైటే మనం తెలియజేయడం, వాళ్ళు చూసి గుర్తుపట్టడం. సో దాని మీద ఇమ్మీడియట్లీ మనం కేసుని మర్డర్ కేసుకి ఆల్టర్ చేయడం జరిగింది. దీని మీద CI సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. DSP మన ప్రసన్న కుమార్ మానిటర్ చేస్తున్నారు. నేను కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాను. సో దీంట్లో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో నిన్న 11 గంటలకి ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీని మీద వాళ్ళ భార్య, వాళ్ళ బావ పలుమార్లు ఫోన్ నుంచి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన లాస్ట్ 12:30 ప్రాంతంలో, మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చినారు. మళ్ళీ ఈవినింగ్ 6 ప్రాంతంలో కాంటాక్ట్లోకి వచ్చి ఇక్కడనే టౌన్లోనే ఉన్నా అని చెప్పినారు. సో దీని మీద మనం సీరియస్గా పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి దాడి చేసి హతమార్చడం అనేది క్రూరమైనటువంటి చర్య, అతి తీవ్రమైనటువంటి నేరంగా తీసుకోవడం జరుగుతుంది. దీని మీద మనం ఇప్పటికీ 5 టీమ్స్ ఫామ్ చేసినాం. కారణమైనటువంటి వాళ్ళని టెక్నికల్గా మనం అన్నిటినీ శోధిస్తూ ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అక్కడ ఉన్న సీన్ బట్టి చూస్తే అతన్ని ఎక్కడనో హతమార్చి గోనె సంచిలో పెట్టి తీసుకొని వచ్చి అక్కడ పడేసినట్లు కనిపిస్తుంది. దీని మీద ఆల్రెడీ టీమ్స్ ఉన్నాయి. దీన్ని సైంటిఫిక్గా ఫిజికల్ ఎవిడెన్స్ తోటి, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి కనెక్ట్ చేసి ఇందులో ఎందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో, డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ఇండైరెక్ట్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, దీని కాన్స్పిరసీలో భాగమైన వాళ్ళని ఎవరిని కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వీళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి శిక్షలు పడేటట్టు
ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, ఈ మధ్య కాలంలో సూర్యాపేట జిల్లాలో మర్డర్ కేసులలో, గతంలో జరిగిన మర్డర్ కేసుల్లో అందరికీ యావజ్జీవ శిక్షలు పడుతున్నాయి. మనం పోలీసు సైంటిఫిక్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో కూడా ఫాస్ట్ ట్రాక్ బేస్లో మనం స్పెషల్గా రిక్వెస్ట్ చేసి త్వరితగతిన శిక్ష పడేటట్టు మనం చేస్తాం. అదేవిధంగా తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి, అందులో ఇప్పుడు మనకు అనుమానం ఉన్నటువంటి వాళ్ళని మనం ఇప్పుడు పేర్లు చెప్పడానికి లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి తర్వాత మీకు అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వివరాలు వెల్లడిస్తాం. దీనిలో మనకు ప్రైమరీగా తెలిసిన వాళ్ళే ఇతన్ని ఒక ప్లేస్కి పిలిపించి అక్కడ హతమార్చి, తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇతనికి ఎనిమిటీ ఉందో, పాత పగలు ఉన్నాయో వాళ్ళతోటి కుమ్మక్కై చేసినట్లు మనం ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. సో ఖచ్చితంగా దీని వెనక ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు, పరోక్షంగా ఉన్నవాళ్ళు, ఏ ఒక్కరిని కూడా మనం ఎలాంటి వాటికి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా చింతలపాటి మధు చనిపోవడం అనేది మాకు కూడా బాధాకరం. సో కానీ ఎవరైతే నేరం చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్తూ, బంధువులకు కూడా మనం ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సరే ఆయన వెళ్ళినట్లనే తీసుకురాలేం, కానీ ఇక్కడ దానిలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉరి శిక్ష కానీ జీవితకాల శిక్ష కానీ పడేటట్టు చేస్తాం. అదేవిధంగా ఇలాంటి నేరాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఈ కేసులో కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి మనం ఖచ్చితంగా దీన్ని సీరియస్గా థింక్ చేస్తున్నాం. ఈ కేసులో ఇప్పుడు చింతలపాటి మధు కానీ, ఎందుకంటే నేను కూడా విలేజ్ని 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎప్పుడు కూడా మనకి వీళ్ళ మధ్య ఆ విలేజ్లో ఎనిమిటీ ఉన్న మాట మనకు తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మన దృష్టికి తీసుకురాలేదు. తీసుకొస్తే మనం ఆదిలోనే దాన్ని అటువైపు ఇటువైపులని మనం అన్ని విలేజ్లలో మీరు గమనిస్తున్నారు. దాని మీద సీరియస్గా తీసుకొని బైండ్ ఓవర్ తీసుకొని కౌన్సిలింగ్ చేసి వీటి ప్రాసెస్ని మనం చేస్తూ ఉన్నాం. ఓన్లీ ఒకటి ఏంటంటే నేరాలు కాకుండా ఉండడానికి, క్షణికావేశంలో కావచ్చు, పగలు ప్రతీకారాలతో కానీ తీవ్రమైనటువంటి నేరాలు చేస్తే కఠినమైనటువంటి శిక్షలు పడతాయి అనేటువంటిది మనం హెచ్చరిస్తూనే వస్తున్నాం. బట్ నిన్న జరిగింది, ఆయన ఒంటరిగా ఉన్నది చూసి, ఆయన అదును చూసి నమ్మకంతో అతన్ని ఒక ప్రదేశానికి తీసుకుపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత పగ ఉన్న వాళ్ళు జైనట్టు అనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం ప్రతి అడుగు ఆయన ఇంటి నుంచి వెళ్ళిన కానించి నేరం జరిగేంత వరకు ఏ విధంగా వెళ్ళిండో టెక్నికల్గా కనెక్ట్ చేస్తాం. నేరస్తులను కూడా టెక్నికల్గా కనెక్ట్ చేసి ఖచ్చితంగా ఇందులో శిక్ష పడేటట్టు మనం న్యాయస్థానాలను అభ్యర్థించడం జరుగుతుంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఇందులో మనం ప్రధానంగా ఎల్కారం విలేజ్లో గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో 2007లో ఒక మర్డర్ అయింది, 2020లో ఒక మర్డర్ అయింది. ఈ 2 మర్డర్ల దృష్ట్యా అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్లో పొలిటికల్ అనేది మనం రూఢి చేసుకోలేం. మనం 2007లో జరిగిన మర్డర్కి ప్రతీకారంగా జరిగినట్టు, అదేవిధంగా ఈ రీసెంట్గా 2020లో జరిగినటువంటి మర్డర్లో ఇతను ప్రధాన సాక్షిగా ఉన్నట్టు ఆల్రెడీ అందులో సాక్షుల విచారణ అయిపోయింది. ఈ రెండింటి నేపథ్యం నెక్స్ట్ ఎవరో మంచిగా ఉన్న వాళ్ళు అతన్ని నమ్మించి తీసుకుపోయిండు అనేటువంటి దాని మీద మనం ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇందులో పొలిటికల్ అనే దానికంటే గతంలో జరిగిన కేసుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ప్రాథమికంగా విచారణ చేస్తున్నాం. ఒకవేళ పొలిటికల్గా అనేది ఏదైనా ఉన్నా మనకు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో మనకు బయటకు వస్తుంది. దాదాపు 6 years నుంచి పికెటింగ్ నడుస్తుంది ఎల్కారం గ్రామంలో. అయినప్పుడు కూడా మళ్ళీ ఇన్సిడెంట్ జరగటం అనేది మీ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎట్లా చూస్తున్నారు? దీన్ని యాక్చువల్లీ ఎల్కారం మనము చాలా సెన్సిటివ్ విలేజ్గానే మనం రూట్ చేసుకున్నాం. ఈవెన్ నేను కూడా ఆ విలేజ్కి వెళ్ళి విలేజర్లు అందరినీ అభ్యర్థించడం జరిగింది. ఇది జీవితం ఒకటే ఉంటుంది, మనం నేరాలు చేసి పోతే పోయిన ఆయన పోతాడు, ఉన్నాయన ఎలాంటి పరిస్థితులు ఉన్నదో మనం ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగా చెయ్యొద్దు, మంచి ప్రవర్తనతో ఉండండి, బైండ్ ఓవర్ చేస్తున్నాం, కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ వీళ్ళలో ఉన్నటువంటి మైండ్ సెట్ మారక ఈ విధమైనటువంటి బ్రూటాలిటీకి దిగుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా దీంట్లో పీడీ యాక్ట్ వేయడం జరుగుతుంది. పీడీ యాక్ట్ వేస్తే ఎక్కడ ఏ కోర్టుకు పోయినా మనకు బెయిల్ రానటువంటి పరిస్థితి. ఆ విధంగా తీవ్రంగా దీన్ని తీసుకొని మీరందరూ చూసినారు, మిర్యాల కేసు కావచ్చు, లింగంపల్లి కేసు కావచ్చు, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా దీంట్లో మనం శిక్షలు పడేటట్టు కృషి చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ.
Please do subscribe TG24 TV.